ఈ స్టోరీ మొత్తం వింటుంటే ఆ అమ్మాయి చాలా మంచిది లాగుంది. ఎందుకు వదులుకున్నావు? మంచిదా? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. మరి ఎందుకని అవాయిడ్ చేస్తున్నావు? అవాయిడ్ ఏం లేదే. నీకు 100 సార్లు కాల్ చేస్తుంటా, ఒక్కసారైనా నా కాల్ లిఫ్ట్ చేయాలనిపించలేదా నీకు? మనం లవ్ చేసుకుని 2 years అవుతుంది. ఈ 2 yearsలో ఎప్పుడైనా నీకు అన్నిసార్లు కాల్ చేస్తుంటానా? మరి నిన్న ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తాను? ఒక్కసారైనా ఆలోచించావా నా గురించి? నా చుట్టూ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను ఎంత టెన్షన్లో ఉన్నా, నీ నుంచి ఒక్క మెసేజ్ వస్తే చాలు, అవేం నాకు గుర్తుండవు. నువ్వే నా లైఫ్ అనుకున్నా, అలాంటిది నువ్వే నన్ను అవాయిడ్ చేస్తుంటే ఇక్కడ చాలా బరువుగా ఉంది. నాకు కొంచెం స్పేస్ కావాలి. స్పేసా? లవ్ చేసుకునేటప్పుడు లేని స్పేసు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? నన్ను వదిలేయాలనుకుంటున్నావా? అవును రవి, నీకు నాకు సెట్ అవ్వదు. నీతో లైఫ్ ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది. నువ్వు మంచిగా చదవలేదు, నీకంటే ఒక టాలెంట్ లేదు, నీకు లైఫ్ మీద క్లారిటీ లేదు, పైగా నువ్వు ఒక ఆటో డ్రైవర్ కొడుకువి. నా గురించి ఇవేమీ తెలియకుండా నన్ను లవ్ చేసావా? అప్పుడు ఏదో తెలియక చేసా, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అసలు నీ పక్కన నిలబడాలంటే నీ చిరాకుగా ఉంది. సరే, నేను వెళ్తున్నా, అమ్మ కాల్ చేస్తుంది. నాకు ప్రామిస్ చేస్తావా? నన్ను ఎప్పటికీ వదిలిపోవు కదా?